దిస్ ఈజ్ కేరళ. ఈరోజు మార్నింగ్ మేము కేరళలో ఉన్నాము. వీడియో చూడగానే కేరళలో ఈ ప్లేస్ని ఎంతమంది గెస్ట్ చేశారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్, యూ గైస్ గెస్ట్ ఇట్ రైట్. వీఆర్ ఇన్ మూనార్. ఇది మా హనీమూన్ ట్రిప్. కొన్ని రీజన్స్ వల్ల హనీమూన్ ట్రిప్ని మేము పోస్ట్పోన్ చేసాము. సో అందుకని వీడియో కూడా లేట్ అయింది. బట్ ఈ వీడియో మొత్తం మీరు చూస్తే బడ్జెట్ ఫ్రెండ్లీలో మూనార్ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయొచ్చో ఒక ఐడియా వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధురై ఆరుపాలెం బస్ స్టాండ్లో ఉన్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అటెండ్ చేయడానికి చెన్నై టు మధురై వచ్చాము. ఇప్పుడు మేము మధురై ఆరుపాలెం బస్ స్టాండ్ నుంచి మూనార్కి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో బస్సు బ్రేక్ కోసం అని చెప్పి ఒక దగ్గర ఆపారు. అక్కడ కూడా వ్యూ చాలా బాగుండటంతో నేను సరన్ ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మా రైడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. మధురై టు మూనార్ వెళ్ళేటప్పుడు వ్యూస్ అండ్ సినారియోస్ చాలా బాగుంటాయి. అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బస్ జర్నీ ఇస్ బెస్ట్. మేము ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మూనార్ బస్ స్టాండ్ రీచ్ అయిపోతాము. బట్ నేను మూనార్ బస్ స్టాండ్ క్లిప్స్ తీయటం మర్చిపోయాను. ఇప్పుడు మేము ఆటోలో మా హోటల్కి వెళ్తున్నాము రూమ్ చెక్ ఇన్ అవ్వటానికి. ఇక్కడ టూరిస్ట్ దగ్గర ఆటో వాళ్ళు ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఎక్కే ముందే ఆటో ఎంతో ప్రైస్ ఫైనల్ చేసుకుని ఎక్కండి. మేము కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇప్పుడు మేము హోటల్కి రీచ్ అయిపోయాము. మా హస్బెండ్ రూమ్ చెక్ ఇన్ ప్రాసెస్ చేస్తున్నాడు. సో ఈలోపు హోటల్ ఎలా ఉంది, అలాగే అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చాలా నీట్గా ఉంది. తర్వాత ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూసారు కదా. అలాగే ఈ హోటల్లో బాల్కనీలో డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడే మనం ఫుడ్ తెచ్చుకొని లేదా టీ తాగుతూ ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ హోటల్లో పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు కార్లో లేదా వ్యాన్లో వస్తే పార్కింగ్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు. రూమ్ చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. అదేంటో చూపిస్తాను రండి. ఇది మేము బుక్ చేసుకున్న రూమ్ ఇస్ గుడ్. ఆ స్పెషల్ ప్లేస్కి మేము ఆటోలో వెళ్ళాం. ప్లేస్ చూడటానికి డిఫరెంట్గా ఉన్నా కానీ మన అందరి ఇన్నర్ చైల్డ్కి హ్యాపీనెస్ ఇచ్చే ఒక ప్లేస్ ఇది. నాకు ఏనుగంటే చాలా ఇష్టం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ ఆ స్పెషల్ ప్లేస్ ఎలిఫెంట్ రైడ్కి తీసుకొస్తారని. ఇక్కడ మనం కపుల్గా వచ్చినా కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయటానికి ఇబ్బంది పడక్కర్లేదు. అక్కడ పని చేసే వాళ్ళే మన ఫోన్ ఇస్తే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసిస్తారు. ఈ ఎలిఫెంట్ రైడ్కి మాకు 1400 అయ్యింది. పర్ హెడ్ 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 15 మినిట్స్ ఉంటుంది ఈ రైడ్. పక్కనే ఉన్న ఫారెస్ట్లోకి తీసుకువెళ్తారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఎలిఫెంట్ రైడ్ అనేది లైఫ్ టైంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎలిఫెంట్ రైడ్ అయిపోయిన తర్వాత మనల్ని ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మనతో వాటికి ఫుడ్ తినిపించి అలాగే కొంచెం సేపు మనం ఎలిఫెంట్తో టైం స్పెండ్ చేయొచ్చు. దీనికి వీళ్ళు సెపరేట్గా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నుంచి రావాలంటే అస్సలు మనసు ఒప్పుకోలేదు. అక్కడ నుంచి బయలుదేరి మా హోటల్ పక్కనే ఉన్న ఒక మంచి రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ తిన్నాము. తిన్న తర్వాత పక్కనే ఉన్న లోకల్ చాక్లెట్ షాప్కి వెళ్ళాము. అక్కడ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మీకు చాక్లెట్ శాంపిల్స్ కూడా ఇస్తారు. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. కానీ ప్రైస్ ఎక్కువగా ఉందని మేము చాక్లెట్స్ తీసుకోలేదు. ఆ షాప్లో చాక్లెట్స్ మాత్రమే కాదు, ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలాగే చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ, చూసి తీసుకోండి. బట్ ఇక్కడ మాకు ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మాత్రం తీసుకొని ఇంకా రూమ్కి బయలుదేరాము. దాంతో మా డే 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళాము. మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్లో మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో చాలా ఐటమ్స్ పెట్టారు అండ్ ఫుడ్ కూడా బాగుంది.
ఫుడ్ తినేసిన తర్వాత మమ్మల్ని పిక్ చేసుకోవడానికి క్యాబ్ డ్రైవర్ హోటల్ దగ్గరికి వచ్చారు. మేము రూమ్ బుక్ చేసుకునేటప్పుడే క్యాబ్ కూడా ప్యాకేజ్లోనే 1 డే బుక్ చేసుకున్నాము. దాన్ని మేము డే 2లో యూస్ చేసుకుందామని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే డే 2లోనే మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని మేము అనుకున్నాము. ఇప్పుడు మేము రోజ్ గార్డెన్లో ఉన్నాము. రోజ్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్. బట్ ఊటీలో ఉన్నంత పెద్దగా అయితే రోజ్ గార్డెన్ ఇక్కడ లేదు. చూడడానికి చాలా చిన్న గార్డెనే, బట్ అన్ని రకాల రోజెస్ ఉన్నాయి. తర్వాత మేము అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాము. బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్. రోజ్ గార్డెన్ కన్నా బొటానికల్ గార్డెన్ చాలా బాగుంది. అక్కడ చూడడానికి అలాగే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం ఎక్కడ చూడని ప్లాంట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంత పెద్ద బొటానికల్ గార్డెన్. ఈ బొటానికల్ గార్డెన్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక మీరు ఈ ప్లేస్కి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి డ్రెస్ చేంజింగ్కి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ చూసుకున్న తర్వాత దాని లోపలే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అలాగే చాక్లెట్ షాప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కనుక మీరు చాక్లెట్ ఫ్యాక్టరీ చూడాలి అనుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చాక్లెట్స్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. బట్ మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ కన్నా ఇంకా అతనికి తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడైతే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మేమైతే లేక్ పాయింట్ చూడడానికి బయలుదేరాము. ఇది లేక్ వ్యూ పాయింట్ అని అంటున్నారు, బట్ దీన్నే ఎకో పాయింట్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఎకో పాయింట్లో నుంచొని గట్టిగా అరిస్తే ఆ సౌండ్ మనకి ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పారు. కానీ మేము ట్రై చేసినప్పుడైతే మాకు రాలేదు. మేమే కాదు, మిగతా టూరిస్ట్ వాళ్ళు ట్రై చేసినప్పుడు కూడా రాలేదు. ఒకవేళ మీరు ఈ వ్యూ పాయింట్ని ట్రై చేయాలి అంటే ఫొటోస్ అండ్ వీడియోస్కి విజిట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ చేసుకొని టీ ఎస్టేట్ చూడడానికి మేము స్టార్ట్ అయ్యాము. కానీ ఎక్కడ చూసినా కానీ చాలామంది టూరిస్ట్ ఉండటం వల్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రాపర్గా రాలేదు. సో దానివల్ల మేము క్యాబ్ డ్రైవర్ని అడిగితే క్యాబ్ డ్రైవర్కి తెలిసిన ఒక ప్రైవేట్ టీ ఎస్టేట్కి తీసుకువెళ్ళారు. అక్కడ మిగతా ఏ టూరిస్ట్ వాళ్ళు లేరు, మేము మాత్రమే ఉన్నాము. సో దానివల్ల ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. టీ ఎస్టేట్ కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడు చాక్లెట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఈ షాపే మా క్యాబ్ డ్రైవర్ చెప్పింది తక్కువ రేట్లో ఉంటాయని చెప్పారు కదా, అది ఇదే. సో మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే నిజంగా ఇక్కడ తక్కువగానే ఉన్నాయి రేట్స్. క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కూడా కావాలంటే యూస్ చేసుకోండి. నేను ముందు చెప్పినట్టే ఈ ట్రిప్ మేము బడ్జెట్లోనే ఫినిష్ చేసాము. మా ఇద్దరికి 2 days 1 night విత్ సైట్ సీయింగ్ క్యాబ్తో 8,000 ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మాకు 12,000 అయ్యింది. ఇక్కడ మేము షూట్ చేసిన వీడియోస్ అలాగే ఫొటోస్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాము. ఆ రీల్స్ అండ్ పోస్ట్ని లైక్ చేసి షేర్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. బాయ్ బాయ్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.